అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తిక్ దివి, కన్సల్టెంట్ ఫిజిషియన్, సురక్ష హాస్పిటల్స్, కోంపల్లి. ఈ రోజు మనం లో బీపీ గురించి తెలుసుకుందాం. చాలా మంది వస్తూ ఉంటారు, డాక్టర్ గారు నా బీపీ ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది, మా ఫ్యామిలీలో అందరికీ లో బీపీ ఉంటుంది, నాకు లో బీపీ ఉంటుంది అని చెప్పి అంటారు. అసలు లో బీపీ అనేది ఎందుకు వస్తుంది, దేని గురించి వస్తుంది తెలుసుకుందాం. లో బీపీ అంటే సాధారణంగా 90/60, పైన 90 కింద 60, దానికన్నా తక్కువ ఉంటే లో బీపీ అంటాం. లో బీపీ అనేది ఎక్కువ మందికి బాడీలో డిహైడ్రేషన్ వల్ల వస్తుందండి. వాటర్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల వస్తుంది, లేదంటే దేని కారణం వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ దేని కారణం వల్ల అయినా కానీ మీకు వామిటింగ్స్ అవ్వడము, లూజ్ మోషన్స్ అవ్వడము, వీటి వల్ల వస్తుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లో బీపీ అవుతుంది. ఎస్పెషల్లీ డెంగ్యూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్లో లో బీపీ అవుతూ ఉంటుందండి. బాడీ ఇన్ఫెక్షన్ అయినప్పుడు సెప్సిస్లోకి వెళ్ళి కూడా లో బీపీ అవుతూ ఉంటుంది. అండ్ రక్తహీనత, హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉండడం వల్ల కూడా లో బీపీ అయ్యి కళ్ళు తిరగడం ఇలాంటివి అవుతూ ఉంటుంది. అది కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న ప్రాబ్లమ్స్లో మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి సరైన పద్ధతిలో పనిచేయకపోవడం వల్ల, థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండడం వల్ల కూడా లో బీపీ అవుతూ ఉంటుంది. అది కాకుండా గుండె జబ్బులు, ఏమన్నా స్ట్రక్చరల్ హార్ట్ ప్రాబ్లమ్స్, గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా బీపీ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. ఇంటర్నల్ బ్లీడింగ్, లోపల ఏమన్నా రక్తం ఏమన్నా లీక్ అవ్వడం కానీ, హెమరేజిక్ అంటాం కానీ, ఏమన్నా హెమరేజ్ అయినా కూడా రక్తం తగ్గడం వల్ల లో బీపీ అవుతూ ఉంటుంది. సో లో బీపీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, నార్మల్గా ఈ డాక్టర్ని సంప్రదించి ఆ లో బీపీ దేని వల్ల వస్తుందో కారణం కనుక్కొని ఆ కారణానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అది ఇన్ఫెక్షన్స్ అయితే ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయాల్సి వస్తుంది. థైరాయిడ్ ఇష్యూస్ కానీ, ఏమన్నా అనీమియా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మనం దానికి తగ్గట్టు మెడిసిన్స్ వాడుకుంటే లో బీపీ అనేది రెక్టిఫై అవుతుంది. అది కాకుండా మీరు సరైన మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకోవాలి, వాటర్ సరిపడా తీసుకోవాలి, డిహైడ్రేట్ కాకూడదు. ఏమన్నా కొంచెం సాల్ట్ యాడెడ్ చేసుకుని సాల్ట్ రిచ్ ఫ్లూయిడ్స్ కానీ, లస్సీస్ కానీ, అట్లా ఏమన్నా ఓఆర్ఎస్ కానీ అట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా మీ డిహైడ్రేషన్ అనేది తగ్గి లో బీపీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎవరైనా బీపీ మెడికేషన్స్ కనుక మోతాదు మించి వాడినా కూడా లో బీపీ అవ్వచ్చు. కాబట్టి మోతాదు అనేది కరెక్ట్గా మీ డాక్టర్ని సంప్రదించి దాని తగ్గట్టు మీరు బీపీ మెడికేషన్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా సరైన స్పెషలిస్ట్ సంప్రదించి వాళ్ళు దానికి తగ్గట్టు మెడికేషన్ తీసుకుంటే లో బీపీ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు యూజువల్గా లక్షణాలు ఎలా ఉంటాయంటే, లో బీపీకి ఎక్కువ కొంచెం కళ్ళు తిరగడం కానీ, లైట్గా బైర్లు గమ్మడం కానీ, ఏమన్నా నుంచుంటే కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, కొంచెం ఆయాసం వచ్చినట్టు అనిపించడం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో మీరు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు బీపీ మరియు షుగర్ కూడా రెండు చెక్ చేసుకుని మీ డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.